హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని పేరిట మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. గడిచిన కాలం అంతట్లో దేవుడు తన కృపతో మనల్ని కాచి కాపాడినందుకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిరోజు కూడా ఎవరైతే వాక్యాన్ని విని బలపడుతున్నారో, వాక్యాన్ని విని బలపడే ప్రతి ఒక్కరిని దేవాతి దేవుడు దీవించి ఆశీర్వదించాలని ఆ ప్రభుని ప్రత్యేకంగా కోరుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మీతో మాట్లాడబోతూ ఉన్నాడు. కష్ట సమయంలో, ఇబ్బందులు కలిగినప్పుడు మనల్ని ఓదార్చేది, మనకి ధైర్యాన్ని ఇచ్చేది దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్కు. మరణ సమయంలో కూడా జీవాన్నిచ్చేది, మరణ సమయంలో కూడా బ్రతికించేది దేవుని యొక్క మాటలే. ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకంలో సంచరిస్తున్న దినాల్లో చాలామంది ఆయన దగ్గరికి వచ్చారు. పాపంలో ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు పాపం నుంచి విడుదల, రోగాల నుంచి విడుదల, మరణాల నుంచి వాళ్ళు విడుదల పొందుకున్నారు. ఎలాంటి దేవుని మాట ద్వారా. ఆ మాట కోసం ఎదురు చూసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని చిత్తాన్ని కనిపెట్టుకుని దేవుని కృప కోసం ఎదురు చూసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ పరిస్థితిలో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో ప్రతి విశ్వాసి కూడా ఎదురు చూసేది దేవుని మాట కోసం. ఆ మాట కోసం, ఆయన ప్రణాళిక కోసం ఎంతోమంది దివారాత్రులు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అందుకనే ప్రభు అనేక మందితో ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాక్యం ఏంటంటే అనుభవం, ఎక్స్పీరియన్స్. నీ జీవితం ద్వారా నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, సంతోషంతో ఉన్నప్పుడు కానీ నువ్వు పొందుకునే అనుభవం ఏంటి అనేది దేవుడు ఈరోజు మనతో బోధిస్తూ ఉన్నాడు. చాలామంది ఈ సమయంలో ప్రపంచం అంతా కూడా కరువు వ్యాపించి, చాలామంది తిండి లేక, సరైన డబ్బు లేక ఎంతోమంది బాధపడుతూ ఉన్నారు. లేకపోతే సంతోషంగా, అంటే ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా, ఏ ఆర్థిక సమస్య లేకుండా ఉన్న వారి నుంచి వచ్చే మాటలు ఎలా ఉన్నాయంటే, ఫైనాన్షియల్ ప్రాబ్లం లేని వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ప్రపంచం అంతా కూడా చాలా కష్టాల్లో ఉన్నా, కరువులో ఉన్నా దేవుడు మాత్రం మాకు సమృద్ధిని ఇచ్చాడు, దేవుని కృప మా పైన అపారంగా ఉందని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు. చాలా సంతోషం. ఆ విషయాన్ని వాళ్ళు గ్రహించారు. దేవుడు తలగా ఉంచుతా కానీ తోకగా మాత్రం ఉంచనని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం అనేది ప్రస్తుతం మా జీవితంలో నెరవేరుతుందని ఒక గొప్ప సాక్ష్యం చెప్తున్నారు చాలామంది. సంతోషమే. ఎందుకంటే కలిమిలోనూ లేమిలోనూ దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. నువ్వు కష్టంలోనూ సుఖంలో దేవుణ్ణి వదిలిపెట్టవద్దు. వాళ్ళు ఫోన్ చేసి అలా చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను. ఇదిగో ఈ సమయంలో కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు, సమృద్ధిలో కూడా దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు, సమస్తం ఉన్న దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారని చాలా సంతోషపడ్డాను. అది ఒక వారికి ఉన్న విశ్వాసం. ఒక సహోదరి ఫోన్ చేసి అంటుంది, ఫాదర్ గారు, ఇంట్లో అసలు తింటాకి ఏం లేవండి, నేను ఒక విధవరాల్ని, పిల్లలు చాలా బాధపడుతున్నారు. అయినా నాకు నమ్మకం ఏంటంటే, ఏలియా ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఏలియాకి కాకుల ద్వారా దేవుడు ఆహారాన్ని పంపించాడు కదా. ఇలాంటి పరిస్థితులను బట్టి ఇది ఒక అనుభవం మనకి. ఇలాంటి పరిస్థితులను బట్టి మనం దేవుళ్ళు ఇంకా బలంగా ఎదగాలి. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితి వచ్చిందో నేను ఏలియాని జ్ఞాపకం చేసుకున్నాను. అంటే ఏలియా కూడా ఆకలితో బాధపడుతున్నప్పుడు ప్రభువుని ప్రార్థన చేసినప్పుడు, అయ్యా ఇంకా నేను ఆకలితో చనిపోయే పరిస్థితిలో ఉన్నాను అన్నప్పుడు దేవుడు కాకుల ద్వారా ఏలియాకి ఆహారాన్ని పంపించాడు. లేకపోతే ఆయన ఎదురుగా
నొప్పులు కాలే రొట్టెలను దేవుడు చూపించాడు. అలాంటి అనుభవం నాకు కలుగుతుందండి అని ఆమె ఒక విధంగా దేవుని స్తుతిస్తూ ఉంది. అంటే ఇక్కడ ఉన్నవారు లేనివారు ఇద్దరు కూడా దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఉన్నవారంటే ఎలా స్తుతిస్తున్నారు? దేవుడు ఇంత గొప్ప ఆధిక్యతను మాకు ఇచ్చాడు, దేవునికి వందనాలు. లేనివారు ఇది ఒక అనుభవం మాకు మా జీవితంలో ఎలాంటి అనుభవం కూడా మాకు వచ్చింది అని కొంతమంది చెప్తూ ఉన్నారు. ఇదేమైనా అందుకని దేవుడు చెప్పాడు, ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు దేవుణ్ణి మర్చిపోవద్దు. ఉన్నా దేవుని మర్చిపోవద్దు, లేకపోయినా దేవుని మర్చిపోవద్దు. ఒకవేళ నీకుందంటే దేవుని స్తుతించు, లేదు అనుకుంటే ఇది ఒక అనుభవం జీవితంలో. దేవుడు మమ్మల్ని పరీక్షిస్తున్నాడు, ఇంకా దేవుడు మేము బలపడటానికి ఇది ఒక అవకాశమేమో అని నువ్వు విశ్వాసంతో ముందుకు సాగిపోతే దేవుడు నీ జీవితంలో అనేకమైన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక విషయాన్ని మీతో నేను చెప్పాలి. ఏంటంటే, ఒక మహానటి మ్యారిలిన్ మన్రో, గొప్ప నటి, చాలా పేరు ప్రఖ్యాత పొందిన నటి, అందగత్తె, సినిమాల్లోకి వెళ్ళటానికి, సినిమాలో నటించటానికి చాలా ప్రయత్నం చేసింది. ఎంతోమంది దగ్గరికి తిరిగింది, ఎంతోమందిని పరిచయం చేసుకుంది. చివరికి సినిమాలోకి ఎంటర్ అయింది. ప్రారంభ దశలో సమస్యలు వచ్చినా సినిమాలో ఒక ప్రత్యేకమైన నటిగా ఆమె పేరు పొందింది. చాలా సంతోషం. రాను రాను సినిమాల్లో ఆ విజయాన్ని పొందుకోవటం, ఒక మంచి పేరును సంపాదించుకోవటం జరిగింది. చివరికి 1959లో ఉత్తమ నటి అవార్డు కూడా తను పొందింది. ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్క మనిషి పరిస్థితులను బట్టి అనుభవాన్ని పొందుకోవాలి. అందుకని నేను ఈ మాటలు మీతో పంచుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ప్రపంచం ఎలా ఉంది మీ అందరికీ తెలుసు. దీన్ని బట్టి నీకు ఒక అనుభవం అనేది కలగాలి. ఓకే, ఇలాంటి సమయంలో నేను దేవునితో ఎలా ఉండాలి, ఇలాంటి పరిస్థితుల ద్వారా నేను ఏమి నేర్చుకోగలుగుతున్నాను, ఎలాంటి పరిస్థితులు నా జీవితం ఎలా ఉంటుంది అనేది ఒక అనుభవం అనేది ప్రతి ఒక్కరికి రావాలి. ఏదో గుడ్లో మెల్లగా జీవించేదు. ప్రతి ఒక్కరికి పరిస్థితులను, అనుభవాన్ని నేర్పుతాయి అని మనం అనుకుంటూ ఉన్నాం. చాలామంది అదే పరిస్థితిలో ఉన్నారు. ఇంట్లో తింటాకు లేకపోయినా, డబ్బు లేకపోయినా, కొంతమందికి అసలు ఏం తెలియట్లేదు. ఈ పరిస్థితులను అర్థం చేసుకోకుండా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. లోకంలో జరుగుతున్న పరిస్థితులను అర్థం చేసుకోకుండా జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ నటి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, తన జీవితంలో చాలా చేదైన అనుభవాలు, కానీ తన జీవితాన్ని మార్చుకోలేక అనుభవం, ఈ ఒక చేదైన అనుభవం తర్వాత మరొక చేదైన అనుభవం, ఆ అనుభవం తర్వాత ఈ అనుభవాన్ని బట్టి నా జీవితాన్ని మార్చుకోవాలనుకుందా? లేదు. ఆ చేదైన అనుభవంతోనే జీవించింది, చివరికి మరణించింది. అలా ఉత్తమ నటి అవార్డు పొందిన తర్వాత చాలా సినిమాలు తీసింది, వివాహాలు చేసుకుంది. ఇతనితో కలిసి ఉండలేక విడాకులు ఇవ్వటం, మరొక వ్యక్తిని చేసుకోవటం, అతనితో కలిసి ఉండలేక మరొక వ్యక్తిని వివాహం ఆడటం జరిగింది. చివరికి 1962 ఆగస్టు 5వ తారీఖున ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకునే ముందు తను ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, లేకపోతే పేపర్ మీద రాసింది. నేను ఆత్మహత్య చేసుకోవటానికి కారణం ఏంటంటే, నా ఒంటరి జీవితం. డబ్బుంది, పేరుంది, పదవులుండి, ఉత్తమ నటి అవార్డు ఉంది, నేను తీసిన సినిమాలు ఎన్నో ఉండి, నేనంటే ఒక ప్రత్యేకమైన క్రేజ్ అనేది ఈ లోకంలో ఉంది. కానీ నేను ఫీల్ అయ్యేది ఏంటంటే, నాకెవరు లేరు, భర్త లేరు, బిడ్డలు లేరు, కష్టం వచ్చినప్పుడు ప్రేమతో ఆదరించే వాళ్ళు లేరు అని చెప్పి రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఆత్మహత్య చేసుకున్నప్పుడు వాళ్ళ ఫాలోవర్స్, ఆ హీరోయిన్ యొక్క ఫాలోవర్స్ 24 మంది ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.
ఈ విషయాన్ని నేను మీతో ఎందుకు పంచుకుంటున్నా అంటే, సినిమాలకు ముందు ఒక అనుభవం, సినిమాల్లో ఎంటర్ అయిన తర్వాత ఒక అనుభవం, సినిమాలు తీసేటప్పుడు ఒక అనుభవం, వివాహాలు చేసుకునేటప్పుడు ఒక అనుభవం, వివాహం అయిన తర్వాత భర్తలతో జీవించేటప్పుడు ఒక అనుభవం. ఈ అనుభవాలను బట్టి నా జీవితాన్ని నేను మార్చుకోవాలి అని అనుకుందామి అనుకోలేదు. లేకపోతే నేను ఒంటరిగా జీవిస్తున్నా కదా, నాకు తోడు దేవుడు ఉంటాడు, నేను దేవుని వైపు తిరగాలి అనుకోలేదు. ఎప్పుడు ఈ కష్టాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ కష్టాల నుంచి నేను తప్పించుకోవాలి, ఈ అనుభవం నుంచి మరొక అనుభవంలోకి వెళ్ళాలి అని అనుకోలేదు. చివరికి ఏమైందంటే, తనకు తానే ఆత్మహత్య చేసుకుని మరణించింది. దేవుని బిడ్డలారా, నేను ఈ మాట మీ అందరితో ఎందుకు పంచుకుంటున్నానంటే, ప్రపంచం కూడా అలాగే ఉంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. పేదరికం అని కొంతమంది, రోగాలతో బాధపడే వాళ్ళు కొంతమంది, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు కొంతమంది. ఈ అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావు కదా, దీన్ని బట్టి నువ్వు ఏం నేర్చుకోగలుగుతున్నావు అనేది ఒకసారి నువ్వు ప్రశ్నించుకో. రేపేం జరుగుతుందో నీకు నాకు తెలీదు. అందుకని రూతు గ్రంథము మనం చూసుకుంటే 1వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చదువుకుందాం. నవోమి కోడలిని, అమ్మా, నీ తోటి కోడలు తన వారి యొద్దకు వెళ్ళిపోయినది, ఆమె తన జాతి జనులతో దేవుని కొలుచును, మరి నీవు కూడా వెళ్ళిపోరాదా అని అడిగాను. కానీ రూతు అత్తతో, నీవు నన్ను వెళ్ళిపోమ్మని నిర్బంధ పెట్టవలదు, నేనును నీ వెంట వత్తును. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఈరోజు నేను ఈ వాక్యం చదివేటప్పుడు దేవుడు అనేక విషయాలు నాకు బయలుపరిచాడు. నయోమి ఒక దేశం నుండి వచ్చింది, మరొక దేశానికి వచ్చినప్పుడు సమస్తాన్ని కోల్పోయింది. ఏదో బతుకుదేరువు కోసం వచ్చింది, భర్తను కోల్పోయింది, కుమారులిద్దరిని కూడా కోల్పోయింది. ఇంకెనక్కి తిరిగి చూసుకుంటే ఎవ్వరు లేరు తన జీవితంలో తను ఆదరించేవాళ్ళు కానీ, ప్రేమించేవాళ్ళు కానీ. తనకు అది చేదైన అనుభవం. ఆ అనుభవాన్ని పొందుకున్న తర్వాత ఆమె అనుకుంటుంది, ఇంకా నేను ఇక్కడ ఉండకూడదు, ఏంటంటే నాకు ఎదురయ్యేవన్నీ కూడా చేదైన అనుభవాలు అని దేవుణ్ణి వదిలిపెట్టలేదండి. నా స్థానానికి నేను వెళ్ళిపోతాను, అంటే నా దేశానికి నేను వెళ్ళిపోతానని ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఓర్ప రూతుతో చెప్తుంది, అమ్మా, మీ భర్తలిద్దరు, నా కుమారులిద్దరు కూడా మరణించారు, నా దేశానికి నేను వెళ్ళిపోతున్నాను, కాబట్టి మీ దేశానికి మీరు వెళ్ళిపోయి, మీ వెళ్ళకి వెళ్ళిపోయి మీరు మళ్ళీ వివాహం చేసుకుని సంతోషంగా ఉండండి అంది. అన్న తర్వాత ఒక ఆమె స్పందిస్తుంది, ఓర్ప అత్తను ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. తను అత్తతో జీవించిన కాలం కానీ, భర్తతో జీవించినంత కాలం కానీ తను ఒక అనుభవాన్ని అనేది పొందుకోలేదు. కాబట్టి తను టేక్ ఇట్ ఈజీగా తీసుకుంది, తన ఇంటికి తను తిరిగి వెళ్ళిపోయింది. రెండో వ్యక్తి రూతు ఎప్పుడైతే తన భర్తతో జీవించిందో, లేకపోతే నయోమి అత్తతో జీవించిందో, దేవుని అనుభవాన్ని పొందుకుంది. ప్రేమ, నిజమైన దేవుడు, ప్రార్థన. కాబట్టి ఆ అనుభవాన్ని బట్టి తను అత్తతో మాట్లాడుతుంది. ఈ లోకంలో మనమందరం ఎవరైతే ఈ మాటలు వింటూ ఉన్నారో, ఎవరైతే ఈ వీడియోని చూస్తూ ఉన్నారో, నీ జీవితంలో నీ యొక్క అనుభవాన్ని బట్టి నువ్వు స్పందించాలి. స్పందించే వ్యక్తిగా నువ్వు జీవించాలి. ఆ రూతు అత్త దగ్గర పొందిన అనుభవాన్ని బట్టి, వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి అత్తతో చెప్తుంది, అత్త, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నీ దేశమే నా దేశం, నువ్వెక్కడికైతే వెళతావో నేను కూడా అక్కడికి వస్తాను. నేర్చుకుందండి. అతతో జీవించిన కాలంలో భక్తిని నేర్చుకుంది, విశ్వాసాన్ని నేర్చుకుంది. నిజమైన దేవుడు ఎవరో, లైఫ్ ఇచ్చే దేవుడు ఎవరో. ఓకే, కష్టాలు వచ్చినాయి, భర్తను కోల్పోయింది, ఒక విధవరాలుగా ఆమె ఉన్న ఒక అనుభవాన్ని తెలుసుకుంది. ఏంటంటే దేవుడు
దేవుడు తప్ప లైఫ్ లేదనుకుంది, దేవుడు తప్ప మరొక మార్గం లేదనుకుంది, దేవుడు తప్ప నన్ను పైకి ఎవరు కూడా లేపలేరు, నేను నా జీవితంలో ఇంకా నేను చిగురించాలన్నా, లైఫ్లో మరొక స్టెప్ వేయాలన్నా దేవుడు కావాలనే అనుభవాన్ని నేర్చుకుంది అత్త దగ్గర. అందుకని చెప్తుంది అత్తతో, నేను మాత్రం వెనక్కి తిరగను అత్త, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను కూడా అక్కడికే వస్తాను. గొప్ప మాట అంది. ఏం మాట అంటే, నీ దేవుడే నా దేవుడు. ఇంక అత్త చేసేది లేక, ఓకేనమ్మా నాతో పాటు నువ్వురా. దేవుని బిడ్డలారా, పరిస్థితులు ఎలా ఉన్నా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నా, దాన్ని బట్టి ఆ పరిస్థితుల యొక్క అనుభవాన్ని బట్టి స్థితిగతులను బట్టి నువ్వు తెలుసుకోవాల్సింది బోల్డ్ అంత ఉందని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా ఎడారిలో వెళ్తున్నప్పుడు ఒక అనుభవాన్ని పొందుకున్నారు. ప్రభా, ఈ సమస్య నుంచి నేను తప్పించుకోలేనేమో, నన్ను తీసుకువెళ్ళిపోతావా, నన్ను ఇంకా నేను మరణించాలనుకుంటున్నా అంటే, ఇంకే అప్పుడేమైంది ఏలియా, ఈ భోజనం తిని నువ్వు ఇంకా 40 రోజులు ఎడారిలో నడవాలి, మూవ్ అవ్వు, కదులు అన్నాడు. అంతే, దేవుని మాటకి ఎదురు చెప్పలేదు. సరసాల్లో ఉన్న వాళ్ళు ఒక అనుభవాన్ని పొందుకున్నారు. ఏసేపు సరసాల్లో ఉండే ఒక అనుభవాన్ని పొందుకున్నాడు. ఒక అనుభవం ద్వారా తను పైకి రావటానికి అది ఎంతో ఉపయోగపడింది. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న రోగాన్ని బట్టి, ఇప్పుడున్న ఆర్థిక సమస్యలను బట్టి నువ్వేం తెలుసుకుంటున్నావో ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. ఇది దేవుని ఆత్మీయంగా ఎదగటానికి ఉపయోగపడుతుందా? కష్టాలు వచ్చినప్పుడు తట్టుకోవటానికి ఉపయోగపడుతుందా అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. రూతు అనుభవాన్ని బట్టి దేవుడు రూతును ఆశీర్వదించాడు. ఆమె కష్టం ఏంటో, సుఖమేంటో, బాధ ఏంటో, ఇబ్బంది ఏంటో, దేవుడు ఏంటో, ప్రార్థన ఏంటో, దేశం ఏంటో, అత్త ఏంటో, అత్త ప్రేమ ఏంటో, భర్త మరణించిన తర్వాత తను ఎన్ని కష్టాలు పడిందో ఇవన్నీ కూడా ఆమె గ్రహించుకుంది. నా జీవితంలో ఇది ఒక అనుభవం అనుకుంది. ఆ అనుభవాన్ని బట్టి ఎన్నో విషయాలు నేర్చుకుంది, ముందుకు సాగిపోయింది. చివరికి దేవుడు ఒక కొత్త జీవితాన్ని రూతుకి దేవుడు అనుగ్రహించాడు. అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితులను బట్టి, ఇప్పుడున్న పేదరికాన్ని బట్టి, ఇప్పుడున్న సమస్యను బట్టి నువ్వు తెలుసుకుని, ఇది ఒక నాకు జీవితంలో దేవుడిచ్చిన ఒక అనుభవం, ఈ అనుభవాన్ని బట్టి నేను ఇంకా ముందుకు సాగిపోవాలని నువ్వు ముందుకు సాగిపోతే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. దీన్ని బట్టి నువ్వు బాధపడిపోయి భయపడి వెనక్కి అడిగేస్తే వనుకో, నువ్వెక్కడ ఉన్నావు అక్కడ ఉంటావు, చివరికి నువ్వేమవుతావు కూడా తెలియదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు రూతు అనుభవాన్ని బట్టి, దేశ పరిస్థితులను బట్టి నువ్వేమి నిర్ణయించుకుని దేవుళ్ళో ముందుకు వెళ్ళిపోవటానికి ప్రయత్నించి దేవుని నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ దేవుడు దీవించాలని ఈరోజు ప్రతి కుటుంబం గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసే ముందు ఒక విషయం మీతో చెప్తాను. దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ప్రార్థనలో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేయి. ప్రతిదీ కూడా ఒక పరీక్షగా నువ్వు తీసుకో. నా జీవితంలో నేను ఇంకా బలపడటానికి దేవుడు నాకు ఇచ్చే పరీక్ష నువ్వు గ్రహించుకో. ప్రార్థనలో ముందుకు సాగిపో, వాక్యాన్ని చదువుకో. ఏ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడో నువ్వు గ్రహించుకో. ఆ వాక్యం ద్వారా నువ్వు బలపడటానికి ప్రయత్నించాయి. ఆ వాక్యం ద్వారా జీవితాన్ని నేర్చుకోవటానికి ప్రయత్నించాయి. ఆ వాక్యం ద్వారా బాగుపడటానికి ప్రయత్నించాయి. ఆ వాక్యం ద్వారా ముందుకు సాగిపోవటానికి నువ్వు ప్రయత్నించాయి. దేవుడు నేను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు అందరు కలిసి ప్రార్థనలో పాల్గొనండి. కృపాసత్య సంపూర్ణ నీకు వందనాలు తెలియపరుస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మాతో నువ్వు మాట్లాడుతున్నందుకే వందనాలు ప్రభా. ఎంతోమంది వాక్యాన్ని వింటున్నారు. ప్రతిదీ కూడా జీవితంలో ఒక పాఠమే, మాకు ఒక అనుభవమే. ఈ అనుభవం ద్వారా నేర్చుకునే వాళ్ళు ఎంతో మంది ముందుకు సాగిపోతున్నారు. జీవితంలో ఒకసారి ఫెయిలియర్ అయిపోతే దేవుని దగ్గరికి మళ్ళీ దేవుడిని లేపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎంతోమంది
దేశంలో ఉన్న ప్రజల్లో పరిస్థితి అలాగే ఉంది. కృంగిపోతూ ఉన్నారు. కానీ పడినవాడు పడినట్టే ఉన్నాడు. దేవుడు లేవనెత్తుతాడు. మారలేని విషయంలో ఎన్నో చేదైన అనుభవాన్ని బట్టి తన జీవితాన్ని నేర్చుకుందా? లేదు. ఎక్కడున్నది అక్కడే ఉంది. కానీ చివరికి మరణించడం జరిగింది ఒంటరితనంతో. అదేవిధంగా నువ్వు అలా ఉండకూడదు. ఈ ఈ ఈ పరిస్థితులను బట్టి నేను ఇది నేర్చుకున్నాను కాబట్టి ముందుకు సాగిపోవాలనే ఉద్దేశంతో నువ్వు ముందుకు సాగిపోతే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. దేశంలో కరోనా విస్తరిస్తూ ఉంది, విజృంభిస్తూ ఉంది. ఎవరు దాన్ని ఆపు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతి ఒక్కరి గుండెల్లో భయము, ఆందోళన ఏర్పడింది. ప్రభా తండ్రి, కొంతమంది ఎన్ని సమస్యలు ఎదుర్కొంటున్నా వారిలో కనువిప్పు కలగట్లేదు. వారు ఇది ఒక అనుభవం అనేది గ్రహిస్తలేదు, తెలుసుకోవట్లేదు. ప్రభా ప్రతి ఒక్క బిడ్డని మీరు ఆశీర్వదించండి. ఎవరైతే మైక్ శబ్దం ద్వారా నీ మాటలు వింటున్నారు, ఈ మైక్ శబ్దం ద్వారా ఎవరైతే ప్రభా నిన్ను ప్రభా నీలో వెదగటానికి ప్రయత్నం చేస్తున్నారు, వారందరిపైన నీ కృపను కుమ్మరించు. ప్రభా ప్రార్థన వింటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశ్రయించిన వారికి ఉన్న సమస్యలు తొలగించండి, బలహీనత తొలగించండి, వ్యాధులను తొలగించండి. ప్రభా స్వస్థపరచండి, విడుదల దయచండి. ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం మీరే కాబట్టి నీ పాదాలు పట్టుకున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించి నీ కృపతో నింపమని మన ఆతుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.